వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నీ మనసులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలను, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించు. నువ్వు గొప్పవాడివైన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. ఎదుటివారిని బాధించడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఆ బాధ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే మాట అనే ముందు ఇంకొక క్షణం ఆలోచించండి. కొన్నిసార్లు భయం కూడా మంచిదనిపిస్తుంది, ఎందుకంటే మనకి బాధ్యత జాగ్రత్తలను నేర్పిస్తుంది కాబట్టి. గతం మనం మార్చలేని ఒక నిజం. అపజయం గురించి బాధపడుతూ ఉండడం కంటే ప్రణాళికతో ముందుకు సాగడమే విజేత లక్షణం. నిన్న మనది కాకపోవచ్చు, ప్రయత్నిస్తే రేపు ఖచ్చితంగా మనదే. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక అడుగు వెనక్కి వేయడం తప్పు కాదు. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది. గెలిస్తే సంతోషం ఉంటుంది, గెలిపిస్తే సంతృప్తి ఉంటుంది. సంతోషం ఒకరోజు ఉంటుందేమో, సంతృప్తి జీవితాంతం ఉంటుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కన్నా ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. కష్టసుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, కానీ నీకు ఇతరులు చేసిన మేలును మాత్రం నిద్రలో కూడా మర్చిపోకు. నిజాయితీ గల మనిషిని మోసం చేయడం అంటే చేతిలో రత్నాన్ని విసిరేసి రాయిని పట్టుకున్నట్లే. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. తెలియక తప్పు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడు. మనం ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉంది అనేది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు. సందర్భం, అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడి నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగా మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు.
చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడమే మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి, అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోకిల రెండు ఒకేలాగానే ఉంటాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు నచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయానను, కోల్పోయానను దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలరు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు, కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపో. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలు మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతటా అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకి తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే.
కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. చివరకు ఎవ్వరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపారమైన విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటబోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దు. భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్నేహం అన్నీ చెప్పుకునేలా ఉండాలి, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారు పాలు అవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. జీవితం, గడియారం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు, నువ్వు చేయవలసింది చెయ్యి, మిగిలింది మర్చిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు, కళ్ళల్లో పడినప్పుడు తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్నీ సానుకూలం అవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే, నిజం, మిగిలినదంతా కల్పితం. వెల్కమ్ టు మౌనిక దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడటానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. సంసార జీవితంలో సూదిలా ఉండాలి, కానీ కత్తెరలా ఉండకూడదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరినీ జోడించుకోండి, కానీ తెంచుకోకండి. సరైన మనిషితో సంబంధం చెరుకుగడ లాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్ని ఇస్తుంది.
ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. డబ్బులు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బుని అడిగి చూడు, నీపైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ మీ లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏదీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం లైఫ్లో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కతే. ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే ఓ 10 మందికి ఓ మంచి గురువు కావచ్చు. నువ్వు ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో, నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే, వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా చివరకు నువ్వే చెడు అవుతావు. ఉన్న స్థలాన్ని మారిస్తేనే, అలవాట్లను మార్చుకుంటేనో నీ జీవితం మారదు. నీ ఆలోచన విధానం మారాలి, అప్పుడే నీ లైఫ్లో అసలైన మార్పు సంభవిస్తుంది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. ఒక మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గును కాదు కదా. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టూ ముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు. తిరిగి గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇతరులు అన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, ఎవరో అన్న మాటకు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేలా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వేమిటో ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ వల్ల కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెడుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. లైఫ్ చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు, మూర్ఖులకి వివరించకు. ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏమిటో నీకు తెలీదు. లైఫ్ అంటే ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు, ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు, భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందేమో కానీ అమ్మలా ప్రేమనివ్వలేదు. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. నీ ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. నువ్వు కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం నీ వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే నీ సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. మీకు అందని దానికోసం ఆశపడకండి, నచ్చని దానికోసం కష్టపడకండి. మీకై కష్టపడేవారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడేవారిని వదులుకోకండి.
మీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని మీ స్థితి తక్కువని ఎప్పుడూ బాధపడకండి. కష్టపడి పనిచేయండి, వినమ్రంగా ఉండండి, ఓపికతో నిలబడండి. మీ టైం వస్తుంది, అప్పుడే మీరే ఆ స్థానానికి చేరుకుంటారు. చేతిలో గీతలను నమ్మకండి, ఎందుకంటే చేతులు లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడైతే నీలో కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఏ మనిషికైనా పగ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. విజయం సాధించిన వాడి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావం. మీకు ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. మరి ఇంకెందుకు అంతగా అందరికీ లొంగి లొంగి తిరుగుతున్నారు? ఎవరికి లొంగకండి, ఎవరిని పట్టించుకోకండి, దేనికి భయపడకండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా. బ్రతికినంతకాలం ధీరులా బ్రతకండి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. మనకు సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించాల్సిందే. నువ్వు ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తావు. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా నువ్వు మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తావు. మోసంతో డబ్బును సంపాదించవచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇతరుల కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవాడు, ఇతరులను మోసం చేస్తూ దర్శనం చేసేవాడు, స్వార్థంతో పూజలు చేసేవాడు, అందరినీ బాధ పెడుతూ వ్రతాలు చేసేవాడు, ఆ పైవన్నీ దృష్టిలో పాపాత్ముడే. మనం చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. ఎక్కడైతే ధర్మం ఆచరించబడుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితమైనా కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. భయపడకండి. మీరు ఎన్నిసార్లు పరాజయం పొందారో ఆలోచించుకోండి. దానిని లెక్క చేయకండి. కాలం అనంతం, ముందుకు సాగిపోండి. నీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మళ్ళీ కూడగట్టుకోండి. వెలుగు వచ్చే తీరుతుంది. మీకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే విజయం వైపు మీరు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. నీవు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడు చేయగలడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఏ రెండు మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నీవు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి. మీ పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏదీ రాదు. విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి.
గతం అనేది ఆలోచనల్లో ఉంటుంది, భవిష్యత్తు అనేది చేతుల్లో ఉంటుంది. ఆలోచనలు వీడి గమ్యం వైపు ప్రయాణం సాగించు, విజయం తప్పక నీదవుతుంది. చదువు నేర్చుకుని గురువుని, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, అవసరం తీరిపోయాక సహాయపడ్డ వ్యక్తిని జీవితంలో ఎన్నటికీ మరవకూడదు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. సంకల్పంతో మీ తలరాతను మీరు మార్చగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనైనా సంకల్పంతో మొదలుపెట్టు, అనుమానంతో కాదు. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోకు. వద్దు అనుకుంటే ఎంతకైనా తగ్గిస్తాం, కావాలి అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తాం. కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతం అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు, మీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు. రాలేదని కుంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ పైవాడే. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉన్న బలగం కాదు, నీలో ఉన్న బలం. నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు, మర్యాద లేని చోటుకి వెళ్ళడం నువ్వు చేసిన తప్పు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు, ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీ పైన దుమ్మెత్తి పోస్తారు. విషాన్ని ఎన్నిసార్లు ఓడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే నీటిలోనే ఉన్నప్పటికీ నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అలాగే ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. చేయగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చేయలేనేమోనన్న భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటే ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరు దగ్గర కూడా రారు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త, మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు, మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది. ఆశపడడం మానేస్తే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండేదేమో. వెల్కమ్ టు మౌనిక దామెల్ల కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్టే. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం రెండు. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూసే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నీకు ఆ అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆత్మవిశ్వాసం అనేది నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అతిగా విశ్వాసం కలిగి ఉండటం అనేది శత్రువు లాంటిది. విన్న చెవులు మాట్లాడలేవు, చూసిన కళ్ళు చెప్పలేవు. అలాంటప్పుడు నరం లేని నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడితే చాలా సమస్యలు దూరమవుతాయి. ఏ స్నేహం ఎంతవరకు ప్రయాణిస్తుందో ఎవరికీ తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది. మనం బాగున్నప్పుడు ఏర్పడిన బంధాల కన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పరిచయమయ్యే బంధాలు బలంగా ఉంటాయి.
దేనికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. బలహీనమైనది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టుముట్టేంత వరకు. నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. సముద్రం లోతునైనా పసిగట్టగలం, కానీ మనిషి మనసు లోతును మాత్రం పసిగట్టలేం. జీవించడం అంటే నలుగురు నవ్వేలా కాదు, మరణించాక నలుగురు మోయటానికి పోటీ పడేలా జీవించాలి. మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే ఆ తర్వాత మీరు విఫలమైతే మీ మొదటి విజయం కేవలం అదృష్టమని చెప్పడానికి ఎక్కువ పెదవులు వేచి ఉంటాయి. ఈ భూమి మీదకు ఎరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. మోసం చేసిన వారిని ప్రేమించినా పర్వాలేదు, కానీ ప్రేమించిన వారిని ఎన్నడూ మోసం చేయకూడదు. మనిషికి కత్తిని ఇచ్చి వీరుని పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనస్సుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. నువ్వు ఏదైనా సాధించాలంటే గొర్రెల మందలో గొర్రెలా పోకూడదు, అడవిలో సింహంలా ఒంటరిగా వెళ్ళాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది, అది మెదడును తొలిచివేస్తుంది, ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణిని వీడండి, మనశ్శాంతిగా జీవించండి. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పు. అందని దాని గురించి ఎందుకు అంత ఆరాటం? ఉన్నదానితో సరిపెట్టుకో. తోటివారికి సహాయం చేయలేనివాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. గాయం అయితే కలిగే బాధ మనిషిని కొన్నాళ్ళ వరకే బాధిస్తుంది, కానీ మాట జారడం వలన కలిగిన గాయం జీవితాంతం మనసుకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. నువ్వు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. నువ్వు చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. కళ్ళజోడు లేకుండా ఈ లోకాన్ని చూడగలమేమో, కానీ కన్నీళ్లు రాకుండా ఈ జీవితాన్ని మాత్రం దాటలేం. ఎంత విలువగల వస్తువు అయినా దాని విలువ తెలియని వారి దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది. అలాంటి మనిషి అయినా సరే నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడినా వాదించినా ఉపయోగం ఉండదు. మీరు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే నిత్య విద్యార్థిగానే ఉండండి, ఎందుకంటే అది మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడకు, నీకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. బలాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. నీకు దక్కని వాటి కోసం పట్టుకోవడం ఎంత మూర్ఖత్వమో, నీ దగ్గర ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, తగ్గి బ్రతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. నీ ఎదురుగా తీయని మాటలు చెప్పి నీ వెనుక నీ గురించి చాడీలు చెప్పే నష్టం చేసేవారి నుంచి దూరంగా జరుగు. వాళ్ళు పాలకుండలో చేరిన విషపు చుక్క లాంటివారు. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్క వెనుక చెప్పుకోలేని బాధలు, అవమానాలు, అవహేళనలు, చీదరింపులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. భరించి బ్రతకడం ఆపండి, తెగించి బ్రతకడం నేర్చుకోండి. అలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మిమ్మల్ని అవమానిస్తారు, అవహేళన చేస్తారు, కానీ మీరు విజయం సాధించిన రోజున అందరూ మిమ్మల్ని ఎత్తుకొని ఊరేగిస్తారు. ఇదే ఈ సమాజం తీరు. నీకున్న సమయాన్ని సరదాగా గడుపు, కానీ సరదాలతోనే గడిపేయకు. లైఫ్లో చేయడానికి ఇంకా ఎన్నో ఉంటాయి. మీరు వాదించే వారికి ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. నిన్ను భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, నిన్ను దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. ఆలస్యం చేస్తే సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.
కష్టంతో పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అనుకోకుండా ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. నీకు చెయ్యి జారిన బంధం, నీ నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. మీరు చేసే పని మీద మీకు చిత్తశుద్ధి లేకపోయినప్పటికీ పర్వాలేదు, కానీ పక్కవాడి పని చెడగొట్టాలన్న చిత్తబుద్ధి లేకుంటే చాలు. నీకుండే అణకువ అందరినీ నీకు దగ్గర చేస్తుంది. నీకుండే అహంకారం అందరినీ నీకు దూరం చేస్తుంది. నీ పరువు నలుగురిలో ఉండాలి. నీ కష్టం గడప లోపల ఉండాలి. నీ దుఃఖం నీ మనసులో ఉండాలి. నీ చిరునవ్వు నీ పెదవులపై ఉండాలి. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. నీ విలువలను ఎవరు గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. జ్ఞాపకాలు అనేవి చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని పంచుతాయి. ఇంకెన్నోసార్లు వెంటపడి మరీ కన్నీళ్లు పెట్టిస్తాయి. పడిపోతే పైకి లేవతీసేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. మొక్కలు ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం కావాలి. నాయకత్వాన్ని బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవికి ఏనుగు రాజు అయ్యేది సింహం కాదు. ఆహారాన్ని పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆహారాన్ని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుండి తేనెను తీసుకున్నట్లుగా తెలివిగలవాడు అన్ని రకాల గ్రంథాల నుండి పటాన్ని గ్రహిస్తాడు. విలువ ఇవ్వని బంధం, నమ్మకం లేని స్నేహం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోని తీసుకునేలా చేస్తుంది. నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది. నువ్వు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతావు. ఫ్రెండ్షిప్ చేయడానికి తొందరపడద్దు. ఫ్రెండ్షిప్ చేశాక ఎప్పటికీ వదలొద్దు. చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడ కాంతితోనే బతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. నువ్వు ఎప్పుడు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. వద్దు లేదు అని ఈ 2 చెప్పి చూడండి. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే గెలిచి చూపించండి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి లైఫ్లో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళదార రహదార అని చూడకండి. ఏ దారి నుండి అయినా గమ్యం చేరొచ్చు. ఉదయించే సూర్యుని ఆపడం ఎవరితరం కాదు. మీరు మొదలు పెట్టాలంటే గొప్పవారు అవ్వక్కర్లేదు, కానీ గొప్పవారు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడండి. లోపాలు లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. ధైర్యం భయం 2 ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. మన భయం నుండే ధైర్యం పుట్టుకొస్తుంది. ఏకాంతాన్ని సరిగ్గా వాడుకుంటే లక్ష్యంపై దృష్టి సారించడం, ప్రణాళిక సిద్ధం చేయడం ద్వారా చాలా తేలిక అవుతుంది. మంచి మనసున్న వ్యక్తిని హద్దు దాటి బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు.
ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీ తప్పు మీకు అర్థమైన రోజున మీ జీవితం మారుతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరమూ లేదు, అవమానించాల్సిన అవసరమూ లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. కోపం అనేది మంచివారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చినట్లు. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్లే పడేస్తుంది. గుర్తుపెట్టుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తొస్తారు, ఆకలితో ఉన్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. వారు బంధువులైనా స్నేహితులైనా మరెవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా మన విలువ తెలీదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేదు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, మీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. అవసరమైనప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి, ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకు, వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్లో స్టేటస్ పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి.
నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కాస్త కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం సృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్లకు శారీరక బాధలు, ఉండి లేని వాళ్ళకి మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధపడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా చూడడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటివాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే
జీవిత ప్రయాణంలో మనిషి తుదిగమ్యం చేరాలంటే కష్టాలను కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, చేసిన వారిని తిరిగి నమ్మకు. అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ ఏమీ కొనకపోయినా కూడా కొంత పరిమళాన్ని ఆస్వాదిస్తాం కదా. ఉత్తముల సహచర్యం కూడా అలాంటిదే. మరి నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది. ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వేం మాట్లాడాలి, కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే. ఆస్తిని చూసి ప్రేమించే వారికన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. గలగలా మాట్లాడే గొంతు మూగయ్యింది అంటే మనసుకు ఎవరో గాయం చేసి ఉంటారు. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలయ్యి ఉంటాయో. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక్క మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుని దగ్గరికో లేక శ్మశానానికో అని. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి. ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనస్సులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారికంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరమవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోకచిలుక లాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పనే చేయకపోతే
ఏ ఫలితము రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్లే విజయాన్ని సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే మీ గెలుపుని చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు. జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి. అప్పుడే నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధం లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వల్లే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం అంటే. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనస్సు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలీదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చడం గొప్ప. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మొద్దు, ఇతరులకు చెప్పొద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళల్లోనే. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా మీ ప్రయత్నం విజయ తీరాలకు చేర్చే తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు, ప్రేమదాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఇంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం.
మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేడు. ఎంత తెలివిగలవారైనా, ఎంత బలవంతురాలైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాళ్ళదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందట, నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, చివరకు ఎవరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటిపోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో కన్న తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది, చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది.